నటుడుగా నన్ను బాలకృష్ణ గారితో నిర్ణయించారండి తీసుకెళ్ళి. నేనేమో దైవంగా భావించే ఎన్టీ రామారావు గారు అబ్బాయి అతని మీద నేను తొడగొట్టాలి వెళ్ళి. అయినా సినిమా పాత్ర ద్వారా ఆడేసింది. అబ్బో ఇతను బాగానే చేస్తున్నాడు వెళ్ళడం కానీ వరుసగా వెళ్ళడం ప్రతిధ్వని పుట్టిసేతాయి బలం పుట్టిసేతాయి. రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసి యంత్రాంగం రాజకీయం అందులో మనం సిద్ధాస్తాం. అలా టక్కుని అక్కడి నుంచి ప్రజల అభిమానం ఎలా ఉంటుందో చెప్తారండి. ఈ ప్రజాస్వామ్యానికి ముందు ఎందుకో ఒకసారి అటు ఒంగోలు వైపు వెళితే లేడీస్ ఒక చాలా వేల మంది ఉన్నారండి. ఆ సభకి ఎందుకో వెళ్ళి ఏదో సభ గుర్తురా అంటారు. ఆడవాళ్ళు అన్నగారు చాలా మంచోడు కదా, కిరణ్ వేషాలు కిరణ్ అన్నారు, కిరణ్ వేషాలకి మాకు నీ దండం పెడతాం అన్నారు. అంటే మనని ఒక అన్నగా వాళ్ళ మీద మనం ఎలా మాట్లాడటం అనేది వాళ్ళ హృదయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి భావన కలగజేస్తుంది అనేటువంటి భావన వచ్చి అప్పటి నుంచి టక్కని మారి ఆ ప్రజాస్వామ్యం మీరు అందరూ చూసి ఉంటారు. చిన్న వేషం వేశారు కానీ ఇన్ని సెంటర్లో 100 రోజులు అడుగుతాం. అంటే మొట్టమొదట మంచి పాత్ర, జనానికి మంచి చెప్పే పాత్ర వేయడం జరిగింది. అంటే విలన్ లేకపోతే అసలు సినిమా ఉండదు. రావణాసుడు లేకపోతే రామాయణం లేదు, దుర్యోధనుడు లేకపోతే పాత్ర లేదు. కాబట్టి అందుకే నాయకుడు అన్నారు. మనం ఇంగ్లీష్లో విలన్ అంటాం కానండి, మీరు సంస్కృతంలో వచ్చేసరికి ఏంటి నాయకుడు, ప్రతి నాయకుడు అంటే ఈక్వల్ అన్నమాట. వాళ్ళిద్దరూ చివరి వరకు కూడా ఉత్కంఠ భరితంగా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేటువంటి దాన్ని, ఆ ఉత్కంఠని ఎప్పుడైతే మనం కలిగింపజేశామో అప్పుడు ఈ ఉద్వేగం కలుగుతుందండి జనాలు. ఆ ఉద్వేగమే సినిమా హిట్ అవడానికి కారణం. ఆ భావోద్వేగం అంటారు. అంటే భావోద్వేగం అని రేట్లు పెట్టలేం కాబట్టి ఉద్వేగం అని పెట్టడం జరిగింది. మా పవి వెంటబడి నాకు ఎందుకే ఇప్పుడు పైగానేమో అది ఎక్కడ కనపడతాను మీకు ఎక్కడ లేనే ఇంకా ట్రైలర్లో చూసుంటారు. సార్ రంగేయడానికి వీల్లేదు, మీసాకి రంగేయడానికి వీల్లేదని నా నిజం వయసు బయట పెట్టేసాడండి. నేనేమో దొంగతనంగా దాచుకుంటున్నా అన్నాడు. నా వయసు ఎంత అని ఎవరికి తెలవకూడదు. సార్ మీరు అలాగే మా డైరెక్టర్లు అతనైతే అసలు సూపర్. ఎందుకంటే నేను చాలా తక్కువ మంది దగ్గర చూశాను. పర్టికులర్గా మా బెజవాడ గోపాల్ దగ్గర చూశాను. ఆ క్యారెక్టర్ అంటే వి గోపాల్ ముండాడండి. అతను నచ్చే వరకు ఇలా కాళ్ళ పట్టుకుంటాడు అంటాడు. అంటే బాగాలేదని నోట్తో చెప్పడండి. ఓహో కాళ్ళ పట్టుకున్నాడు, నెక్స్ట్ అయితే అది అన్నా ఓకే సార్ అని అంటేనే టేక్ ఓకే. ఆ వి గోపాల్ లక్షణాలు ఉన్నాయి. అలా మా హీరో గారండి నా పక్కన అద్భుతంగా నటించాడు.